వంగిపోయానండి. నన్ను చూసి ఆయన వంగిపోయాను అయిపోయిందండి బాబు. నన్ను నన్ను నేను చూడలేనమ్మో అనుకున్నానండి. నేను వద్దాం అనుకున్నా కానీ సినిమా నటులపై ఎవ్వరికైనా అభిమానం ఉంటుంది. వారి అభిమానానికి గుర్తుగా వారి సినిమా విడుదల రోజున ఫస్ట్ షో చూస్తారు, లేదా ఆ రోజు వారి కటౌట్లు ఏర్పాటు చేసి నానా హంగామా చేస్తారు. ఇంకా చెప్పాలంటే వారి పుట్టినరోజు నాడు అన్నదానం, రక్తదానాలు చేస్తారు. సినిమా నటులపై అభిమానులకు పీకల దాకా ప్రేమ ఉంటుంది. వారి కోసం ఏం చేయడానికైనా వెనకాడరు. ఈ క్రమంలోనే కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో కొత్త ఇసుకపల్లి గ్రామానికి చెందిన 96 సంవత్సరాల పోతుల పేరంటాలమ్మ మరో అడుగు ముందుకేసి తన అభిమాన నాయకుడైన పవన్ కళ్యాణ్ పట్ల తన అభిమానాన్ని ఓ విభిన్నమైన రీతిలో చాటుకుంది. తన పట్ల ఓ 96 సంవత్సరాల వృద్ధురాలు చూపిన అభిమానానికి గుర్తుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన అభిమానిని అమరావతి పిలిపించుకుని తనతో పాటే భోజనం చేసి ఆమెకు 50,000 రూపాయల చెక్కును ఇవ్వడంతో పాటు ఇసుకపల్లి గ్రామంలోని సర్వే నంబర్ 320లో 72 చదరపు గజాల నివాస స్థలాన్ని కూడా మంజూరు చేసి ఆ వృద్ధురాలి పట్ల తన అభిమానాన్ని చాటుకున్నారు. ఇంతకీ పవన్ కళ్యాణ్పై అంత అభిమానం చూపించిన ఆ వృద్ధురాలెవరు? ఆమె చూపించిన అభిమానానికి పవన్ కళ్యాణ్ ఎందుకు ఆమెను తన వద్దకు రప్పించుకొని ఆమెపై అంత అభిమానం చూపించారు? మొదలైన విషయాలు తెలుసుకోవాలంటే ఒక్కసారి కొత్త ఇసుకపల్లి వెళ్లాల్సిందే. ఇదిగో నడుచుకుంటూ వస్తున్న ఈమె పేరే పోతుల పేరంటాలమ్మ. ఈమెకు 96 సంవత్సరాలు. పవన్ కళ్యాణ్ అంటే వల్లమాలిన అభిమానం. దానికి తోడు తన అభిమాన నటుడు తన సొంత నియోజకవర్గం పిఠాపురం నుండి పోటీ చేస్తుండడంతో పేరంటాలమ్మ ఆనందానికి అవధుల్లేవు. ఇంతవరకు ఎన్నో ఎన్నికలు చూసిన పేరంటాలమ్మకు ఏ ఒక్క రాజకీయ నాయకుడిపై సదాభిప్రాయం లేదు. ఎందుకంటే ఎవరికి వారే స్వార్థపరులు. ప్రజలకు ఏమీ చెయ్యరు. ఎన్నికల సమయంలో మాత్రం వచ్చి వాగ్దానాలిచ్చేస్తారు. ఆ తరువాత కనిపించరనే భావన ఆమెలో బలంగా నాటుకుపోయింది. దీంతో తన అభిమాన నటుడు పవన్ కళ్యాణ్ పిఠాపురం నుండి పోటీ చేయడంతో అతని గెలుపు కోసం తన ఆర్థిక స్తోమతను సైతం లెక్క చేయకుండా ఏకంగా గ్రామదేవత నీలాలమ్మ తల్లికి గరగ చేయిస్తానని మొక్కేసుకుంది. ఆ తరువాత పవన్ కళ్యాణ్ గెలవడం, డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడం చకచకా జరిగిపోయాయి. అయితే పవన్ కళ్యాణ్ గెలిస్తే గరగ చేయిస్తానని మొక్కుకున్న పేరంటాళ్లమ్మ మాత్రం తన మొక్కును తీర్చుకోవడం కోసం ఆ రోజు నుండి తనకు నెల నెలా వచ్చే పింఛన్ నుండి కొంత మొత్తాన్ని జాగ్రత్తపరిచి చివరకు తన మొక్కు తీర్చుకుంది. ఈ విషయం స్థానిక జనసేన కార్యకర్తల నుండి తెలుసుకున్న పవన్ కళ్యాణ్ పేరంటాలమ్మను తన వద్దకు పిలుచుకొని రాచమర్యాదలు చేయడంతో ఆ వృద్ధురాలి ఆనందానికి అవధుల్లేవు. తన ఆనందాన్ని పేరంటాలమ్మ సర్కార్ ఎక్స్ప్రెస్కు తెలియజేసింది. నా పేరు పోతులు పేరంటాలండి. మా ఆయన పేరు పోతులు చూడరావు అండి. మీ వయసు? నా వయసు 96 అండి. బాగున్నానండి. ఈ మధ్యన పవన్ కళ్యాణ్ గారిని కలిసినట్టున్నారు. కలిసానండి. ఏమంటున్నారు పవన్ కళ్యాణ్ గారు? ఏమన్నారండి? వెళ్ళానండి, రమ్మన్నారు. మొదటి నుంచి చెప్పాలి కదండి, మరి మొదటిగా చెప్తే మీకు అర్థమైపోతాయి. పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు సీఏ గారు అయితే ఏలమ్మ గుడి కట్టిస్తానమ్మా అని గెరగం చేయించానండి. 26,000 ఎట్టి గెరగం చేయించి మా వాళ్ళతో, మా మేనవాళ్ళతో, నా కొడుకులు లేరులేండి, మేనవాళ్ళు మనవాళ్ళు ఉన్నారండి. నేను గెరగం చేయించాను. 26,000 ఎట్టి చెల్లా పెట్టండి అన్నానండి. చెల్లా పెడతానంటే అలాగా ఆల్చి చేసేసారండి. ఆల్చి చేసేసి ఎలాగైతే పెట్టారండి. మొత్తం మీద పెడితే ఈ ఆరు నేను సీఏ గారు అయితే మళ్ళీ ఎమ్మెల్యే గారు అవుతాడు. ఇప్పుడు సీఏ గారు అవ్వారు కదా, ఏగిలమ్మ గుడికి గెరని ఇచ్చాను.
దండం పెట్టుకున్నానండి ఏగులమ్మకి దండం పెట్టు ఎందుకు మొక్కుకున్నారు మీరు? ఎత్తి మొక్క పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే గారు అవ్వాలా ఆయన గెలిస్తే నేను గెలనిస్తానమ్మా ఏగులమ్మ తల్లి ఆయన తోటి నీకు గుడి కట్టిస్తాను అని దండం పెట్టుకున్నానండి. ఇంతకు ముందు ఎప్పుడైనా ఆయనను కలిశారు ఎప్పుడైనా? అంత మునుపు మేము ఆరికి వెళ్ళలేదండి. మా మనవలు ఉన్నారండి. మా మనవలు మా కూతురు కొడుకులు చెలలు దువ్వెట్టేవాళ్ళు అండి. మీటింగ్ కడకి ఎట్ట వస్తానని అన్ని తీసుకెళ్ళండి అలా అనేదాన్ని. అంటే అలాగా నువ్వు రాగలతో పెట్టి తొక్కేస్తాను నిన్ను అలాగా మేము జనాలు వస్తుంటే కుమ్మేస్తున్నారు రానా కుదరదు నేను తీసుకెళ్ళం అని వాళ్ళు అంటే తీసుకెళ్ళలేదండి మొత్తానికి. పవన్ కళ్యాణ్ గారు అంటే మీకు ఎందుకు ఇష్టం? మాకు ఎందుకు ఇష్టం మా వాళ్ళు అందరూ మా మేనోళ్ళు అయితే మన ఈ పిల్లోళ్ళు అయితే ఈ కొత్త ఇంటి పిల్లోళ్ళు అందరూ కూడా పవన్ కళ్యాణ్ అంటే అందరికీ ఇష్టమండి. అందరికీ ఇష్టమైతే అందు గురించి వాళ్ళందరూ ఒక పార్టీ ఉంటే మనం ఒక పార్టీ ఉంటే బాగుంటుందండి. నా వాళ్ళు అందరూ ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ అండి. ఆయన సినిమాలు చూస్తారా? టీవీలు చూస్తానండి. ఆయన సినిమాలు చూస్తారా? చూస్తాం, టీవీలో చూస్తామండి ఆయన సినిమాలు కట్టాలి. ఇప్పుడు నీ ఆర్థిక స్తోమత అంతంత మాత్రమే కదా, అటువంటి పరిస్థితుల్లో గ్రామ దేవత మొక్కు తీర్చుకోవడం ఎలా అనిపించింది? నాకు ఎలాగ అనిపించింది, గర్భదేవత ఈ తల్లి గుర్తొచ్చి ఆయాల ఈ తల్లి సమరమైందండి. మా ఊరు నుంచి మా ఊళ్ళోకి వచ్చారండి. అందరికీ దండాలు ఎత్తి అమ్మ పవన్ కళ్యాణ్ కోట్లు వేయండి, పవన్ కళ్యాణ్ కోట్లు వేయండి అని దండాలు ఎత్తానండి. ఇంకెక్కడే నుంచున్నాను, ఇక్కడ నుంచొని ఆలకెత్తున్నానండి. ఆగితే అమ్మ దగ్గరికి వచ్చి మీకులాంటి అబ్బాయి దగ్గరికి వచ్చి అమ్మ తప్పకుండా వేయాలా అమ్మ ఆ మేనాడు కొడుకు అన్నాడండి. ఆవిడ పవన్ కళ్యాణ్ అంటే మాకంటే ఇష్టం ఆవిడకని మా మేనాడు కొడుకు చెప్పేదండి ఆయనతోటి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి దగ్గర మీరు వెళ్ళారు కదా, పవన్ కళ్యాణ్ గారిని అప్పుడే చూసారా ఎప్పుడైనా చూసారా? నేను ఎప్పుడు చూడలేదండి, అప్పుడే చూసాను. మీ ఊరు ఎప్పుడైనా వచ్చారా? మా ఊరు ఈ ఊరు రాలేదండి. ఆయన ఈ ఊరు రాలేదు కానీ అంటే పల్లెటూరు చిన్న ఊరు అని ఇక్కడికి రారండి, కొండారా నుంచి పోతారండి. మీరు పవన్ కళ్యాణ్ గారిని ఫస్ట్ సారి చూసారు కదా, ఏమనిపించింది? ఏమనిపించింది ఆయన చూస్తే నాకు ఏదో కడుపు నిండిపోయిందండి, బంగారం అనిపించింది. ఇంకా ఆయన ఎక్కడ వచ్చాయో నాకు ఆ ఊసి అప్పుడు వస్తున్నాయండి, ఇప్పుడు రావట్లేదు నాకు. ఆయన చూసి ఒవ్వంగిపోయిందండి, నన్ను చూసి ఆయన ఒవ్వంగిపోయిందండి. చూసారు కదా, ఎలా చూసారు మిమ్మల్ని? అయ్యా ఆయన మిమ్మల్ని ఎలా చూసారు? మేము వెళ్ళి గంటన్నరకు వచ్చారండి ఆయన. అక్కడ కూకున్నామండి. అక్కడ కూకుంటేనే ఆయన వచ్చారు. నాకు ఆనవాళ్ళు తెలుసు కదండి. ఆయన వచ్చారండి. వచ్చి మా మేనాడు కొడుకంటేనే ఇలా పక్కన దూరంగా నుంచున్నాడండి. దూరంగా నుంచుంటే దగ్గరికి వచ్చారండి పవన్ కళ్యాణ్ గారు. దగ్గరికి వచ్చామా నువ్వు భోజనం చేయలేని ఉన్నది అన్నావంట కదా, నువ్వు చెల్లబెట్టావు నాకు అందింది. మీ ఊరు నేను వద్దామంటే మనం కలిసి మాట్లాడుకోనిరు, కలిసి కూర్చోడుకోనిరు, దిక్కులు కూకోనిరు, జనాలు వచ్చేస్తారు, నీకు నాకు మాట్లాడుకొని కుదరదని నేను మంగళగిరి రమ్మని ఫోన్ చేశాను. మీ వాళ్ళకి ఫోన్ చేసి ఇక్కడికి రప్పించాను. నిన్ను ఇక్కడ రప్పించే నువ్వు కలిసి భోజనం చేస్తాన్నాక నాతోటి కలిసి నీతో కలిసి నేను భోజనం చేద్దాం రమ్మని కూర్చోపిల్లాట కుర్చీలు నయ్యి వేసారండి. నవగా కూరలు 4 పిండి వంటలు అన్నీ తయారు చేసేసి అక్కడ పెట్టేసారండి. కూర్చోలేము కదా, యాక్చువల్ వద్దాం అనుకున్నా. నేను వస్తే మొత్తం గోల అయిపోద్ది, మీకు ఇల్లు మళ్ళీ ఇబ్బంది అయిపోద్దని చెప్పి సరే మామగారిని పిలుచుకుందాం.